హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఫస్ట్లో మన వాళ్ళు కొంచెం మెరిపించిన 6 ఓవర్స్కి వచ్చేటప్పటికి 94 for 1 ఉండే. తర్వాత నెక్స్ట్ ఓవర్స్లో కొంచెం స్లో డౌన్ అయ్యారు, తక్కువ వచ్చింది. 142, 141 దాకా వచ్చారు. అంటే దాదాపు ఒక 40 రన్సే కొట్టారు. తర్వాత మళ్ళీ 4 ఓవర్స్ ఒక స్లో డౌన్ స్కోర్ అయిపోయి ఒక 14 ఓవర్స్కి వచ్చేటప్పటికి మంచి స్కోరే, 200 దాటేశారు. ఎక్స్పెక్ట్ చేసిన 210 ఎక్స్పెక్ట్ చేసిన 200 దాకా వచ్చారు. తర్వాత కొట్టారు, మామూలుగా కొట్టలేదు. ఆ తర్వాత 6 ఓవర్లు, లాస్ట్ 10 ఓవర్లు మాత్రం చితకొట్టుడు కొట్టారు. దాదాపు 286. ఇంకొక 2 రన్లు కొట్టుంటే హయ్యెస్ట్ స్కోర్ అయ్యేది ఈ సీజన్లో. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మీద కొట్టేది. సో టాప్ 3 హయ్యెస్ట్ స్కోర్లో ఎస్ఆర్హెచ్ మీదనే ఉంది. ఎస్ఆర్హెచ్ ఇంతకుముందు 287 కొట్టింది, 277 కొట్టింది. ఇప్పుడు 286 for 6 or 7 ఉంది. అంటే మామూలుగా ఆడలేదు. బ్యాట్స్మెన్ వాళ్ళకి తగ్గ స్థాయి చేశారు. మెయిన్గా ఓపెనర్ అభిషేక్ శర్మ వచ్చిన 10-15 బాల్ చితకొట్టుడు కూడా 32 or 34 కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత ట్రావిస్ హెడ్ 67. తర్వాత ఇషాంత్ శర్మ 109. తర్వాత మన తెలుగు బిడ్డ నితీష్ రెడ్డి 30. తర్వాత కాటరమ్మ కొడుకు క్లాసన్ 32 runs. తర్వాత 2-3 మెరిపియాలనుకున్నారు, ఆ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోయారు. ఓవరాల్గా మన టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ భయంకరంగా ఆడారు. అది కొట్టుడు కాదంటే, అదేంటి బట్టలు బండకేసి బాదినట్టు, ఒక చట్నీని దంచినట్టు, మామూలు దంచుడు కాదు. కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు. మామూలు 42 బౌండరీస్, 12 సిక్సెస్ కొట్టారు. కానీ కొన్ని సిక్సెస్ తక్కువ అనిపించినా కూడా మామూలు కొట్టుడు కాదు, ఆ రేంజ్లో కొట్టారు. ఈరోజు మన బ్యాటింగ్ ఓపెనర్ అసలు ఇది ఎట్లంటే ఐపీఎల్ ఓపెనర్ అంటే ఇలా ఉండాలి, ఓపెనింగ్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి. కానీ నేను మ్యాచ్ చూసి కొంచెం డిసప్పాయింట్ అనిపించినా కూడా మామూలు కొట్టుడు కాదు అది. వచ్చిన వాళ్ళు 30 రోజులు తక్కువ కాకుండా కొట్టారు. లాస్ట్లో కొంచెం తక్కువ కొట్టలేకపోయారు, కానీ మామూలు కొట్టారు. ఎందుకంటే లాస్ట్లో వచ్చేటప్పుడు ఓవర్స్ తక్కువ అయిపోతాయి కదా. ఆ రేంజ్ కొట్టుడు మాత్రం మామూలు లేదు. ఇంకొంచెం కొట్టుంటే 300 దాటేది. అది స్లైట్ డిసప్పాయింట్మెంట్, కానీ ఫుల్ మీన్స్ అబ్బా ఎందుకు స్టేడియంలో ఈ మ్యాచ్ చూడలేకపోయాను అనే డిసప్పాయింట్మెంట్. అంటే ఇంకోటి ఏంటంటే టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 2000 తక్కువ టికెట్ లేదు. అది మనం ఎఫర్ట్ చేయలేము కదా. 2000 అంటే మనకు దాదాపు సగం మంత్ రేషన్ వచ్చేది. సో నేను దాన్ని బట్టి ఎఫర్ట్ చేయలేకపోయినాను, అందుకే వెళ్ళకపోయి, లేకపోతే మ్యాచ్కి వెళ్ళేవాడిని. సో ఆ రేంజ్ బ్యాటింగ్ ఏంటంటే సన్ రైజర్స్ మేబీ ఇంకా బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ అనుకుంటున్నాం, ఫ్లాట్గా అనుకుంటామేమో, కానీ మన బౌలింగ్ కూడా అలానే ఉంది. ప్యాట్ కమిన్స్ కానీ, మొహమ్మద్ షమీ కానీ, స్పిన్నర్స్ కింద హర్షద్ పటేల్ కానీ మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. చూడండి, అభిషేక్ శర్మ 24, 11 balls, హెడ్ 31 balls, 67. ఇషాంత్ కిషన్ 47 balls, 106. నితీష్ కుమార్ 15 ballers, 30 runs. క్లాసన్ 34 runs, 14 balls. అంకిత్ అనే అతను 3 balls, 7 runs కొట్టాడు. తర్వాత అభినవ్ మనోహర్ వచ్చాడు, అవుట్ అయిపోయాడు. సో ఓవరాల్గా ఇలా బౌలింగ్ చూసుకుంటే ఫరూకి 3 overs, 49 runs, 0 wickets. తీక్షణ 4 overs, 52 runs, 2 wickets. జాఫర్ ఆచర్ 4 overs, 76 runs, 0 wickets. సందీప్ శర్మ 51 runs, 1 wicket, 4 overs. నితీష్ 1 over, 9 runs. దేశ్ పాండే 4 ఓవర్స్లో దాదాపు ఈయనే 3 wickets తీసి లాస్ట్ ఓవర్ మ్యాచ్ని ఆ స్కోర్ దాటకుండా చేసింది ఈ బౌలింగే. ఈ బౌలింగ్లో కొంచెం అంటే ఇతను వైడ్ ఎక్కువ వేయడం స్టార్ట్ చేశాడు. అబ్బా కరెక్ట్ బ్యాట్స్మెన్ అంటే మామూలు లైన్ అండ్ లెంత్ వేయకుండా బయట వేసేస్తున్నాడు, వైడ్ వేస్తున్నాడు. అదే బ్యాట్స్మెన్ బాడీ అవికి వేసేటప్పటికి హిట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అది స్ట్రాటజీలే, కానీ ప్రతి బాల్ వైడ్ వేస్తున్నాడు. అదే సో ఆ ఒక్క ఓవర్లో ఇంకొక 10 రన్లు కింద వచ్చి ఉంటే ఖచ్చితంగా 290, 300 దాకా వెళ్ళేది. జస్ట్ మిస్ అయింది ఆ రేంజ్. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల నా వీడియో చాలా రీచ్ వస్తుంది. సో మీరు నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఎక్విప్మెంట్ కొని లైవ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.